హలో ఫ్రెండ్స్, మా అమ్మ ఇవాళ తన స్టైల్లో దొండకాయ పచ్చడి అయితే చేస్తుంది. ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మిరపకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దొండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తరువాత కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, కొంచెం చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక పక్క స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెన్నం పెట్టుకొని కాస్తన్ని పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పల్లీలను పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి మరొకసారి కోర్స్గా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, దొండకాయల్ని కూడా మిక్సీ జార్లో వేసి బాగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని పోపు పెట్టుకుందాం. మరొకసారి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పోపుని దొండకాయ పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.